ఏమి తినాలనిపించకపోతే నోటికి రుచిగా ఇలాగ పాలకూర పచ్చడి చేసుకోండి. ఒక్క ముద్ద కూడా విడిచిపెట్టకుండా తింటారు. అలాగే ఈ పాలకూర కంటికి కూడా మంచిది, కంటి చూపుకు. ముందుగా ఒక మిక్సీ జార్లో ఉల్లిగడ్డ, ఎల్లిపాయ వేసుకొని కారం, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అది కొంచెం మెతిగైనాక అందులో కొంచెం చింతపండు వేసి కూడా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే పోపు దినుసులు వేసుకోవాలి. ఎండుమిర్చి వేసి గోలినాక అందులో ఈ మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ మిక్సీది అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగా ఆయిల్ పైకి తేలాక పాలకూర నీట్గా కట్ చేసుకొని కడిగాక అలా వేసుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. పాలకూర మెత్తగా ఉడికినాక అందులో కొంచెం పసుపు వేసుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచాలి. ఇలాగ ఆయిల్ పైకి తేలాక మనకు పాలకూర పచ్చడి రెడీ అయి ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.